ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ మెరీ క్రిస్మస్ 2024. సంవత్సరం ఒక ఎండ్కి వచ్చేస్తుందండి. క్రిస్మస్ వచ్చింది అంటేనే సిటీ మొత్తం అన్ని చోట్ల క్రిస్మస్ ట్రీ డెకరేషన్, లైట్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ మోర్ దాన్ దట్ చక్కగా డోనట్స్, కేక్స్, బిర్యానీస్ అన్ని రకాల ఫుడ్స్ కూడా ఉంటాయి. దట్స్ వై ఐ లవ్ క్రిస్మస్ సో మచ్. మరోసారి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అలాగే అమ్మాయిలు, అబ్బాయిలు మీరు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. ఈ నంబర్కి వెంటనే డయల్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి, నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు రారండోయి వంటలు చేద్దాం. ప్రశాంతి గారు వచ్చారండి నల్గొండ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హలో ప్రశాంతి గారు. హాయ్. మరి రారండోయి వంటలు చేద్దాంకి హార్టీ వెల్కమ్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీరు ఎలా ఉన్నా? నేను కూడా చాలా బాగున్నానండి. ముందుగా మీకు మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. మా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ, స్పెషల్ గా మా రారండోయి వంట చేద్దాం ప్రేక్షకులందరికీ మెరీ క్రిస్మస్ 2024. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. మీకు, మీ కుటుంబానికి కూడా మరోసారి హ్యాపీ క్రిస్మస్ అండి. థ్యాంక్ యూ. సో క్రిస్మస్ వచ్చిందంటేనే ప్రపంచం అంతటా కూడా మంచి ఒక హ్యాపీనెస్, ఒక మెరీనెస్, ఒక జాయ్. ఒక 1 వీక్ ముందు నుంచి కూడా సిటీస్ మొత్తం అన్ని టౌన్స్ అన్ని కూడా లైట్స్ తో డెకరేట్ చేయడం, ఇంట్లో క్రిస్మస్ ట్రీ తెచ్చుకోవడం, దానికి డెకరేషన్. సో పిల్లలందరికీ, పెద్దలందరికీ, మొత్తం కుటుంబంలో ఒక మంచి ఎక్సైట్మెంట్ ఉంటుంది క్రిస్మస్ అంటే. పిల్లలందరికీ, పెద్దవాళ్ళందరూ డోనట్స్ చేస్తారా, కేక్స్ చేస్తారా, ఏం స్వీట్స్ చేస్తారు, ఏం వెరైటీస్ ఉంటాయి. సో ఇట్స్ ఫుడ్ ఫెస్టివల్ ఆల్సో. అవును కదా. సో ఇంత మంచి జాయ్, ఈ హ్యాపీనెస్ టైప్ జనరల్ గా మీకు ఎలా ఉంటుంది క్రిస్మస్ సెలబ్రేషన్? మీరు ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఉంటాయి. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము క్రిస్మస్ అంటే. మీరు 1 వీక్ అన్నారు కానీ మేము 1 మంత్ నుంచి మేము ప్రిపేర్ అయ్యి ఉంటాము. అన్ని డెకరేషన్లు కానీ అన్ని కానీ, అలాగే పిండి వంటలు బాగా చేసుకుంటాము. మీరు ఏమేమి పిండి వంటలు చేస్తారు క్రిస్మస్ వస్తే? క్రిస్మస్ వస్తే మా వాటి మనకు గుర్తొచ్చేది కేక్ కదా. మా ఇంట్లో కేక్స్ బాగా చేస్తాను నేను. అలాగే డోనట్స్. ఇప్పుడు కూడా కేక్ రెసిపీ ఇప్పుడు కూడా మీకు అదే చూపించబోతున్నాను. అలాగే కేక్స్, డోనట్స్, రోజ్ కుక్స్, అలాగే చాలా స్వీట్ ఐటమ్స్ బాగా ఎక్కువ చేస్తాము. అలాగే హాట్ ఐటమ్స్ కూడా ఉంటాయి. మంచి షాపింగ్ చేస్తారా క్రిస్మస్ వస్తే? బాగా చేస్తామండి. లవ్లీ అండి. సో మనం ఇంకా క్రిస్మస్ గురించి మనం మాట్లాడుకుందాం. బట్ దానికన్నా ముందు ప్రశాంత్ గారు ఇవాళ కేక్ పర్చేజ్ చేస్తారు. ఏంటా కేక్? వెనీలా డ్రై ఫ్రూట్ కేక్. వెనిలా డ్రై ఫ్రూట్ కేక్. సూపర్ అండి. నేను ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నాను, ఆల్రెడీ స్టార్ట్ చేశాను ఎదురు చూడడం. కేక్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. కేక్స్ ఇష్టపడని వారు ఎవరు ఉంటారు? అందరికీ ఇష్టమే, పిల్లల నుంచి పెద్దల వరకు. అది కూడా నేను ఈజీ మెథడ్ లో. ఏం మెథడ్ అండి? ఈజీ మెథడ్ లో ప్రతి ఒక్కరు చేసుకోవడానికి అది అనుకూలంగా ఉండే విధంగా నేను చేయబోతున్నాను. సూపర్. కొన్ని టిప్స్ తోటి మీకు చెప్తాను. సూపర్. సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి ప్రశాంతి గారు, ఏమేం కావాలి? మొదటగా మైదా అండి, షుగర్, ఎగ్స్, ఆయిల్, డ్రై ఫ్రూట్స్, అలాగే టూటీ ఫ్రూటీ, ఖర్జూరం, వెనిలా ఎసెన్స్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్. ఓకే. సో ఇవన్నీ మనకి కేక్ తయారు చేసుకోవడానికి కావాలి. అలాగే అండి, జనరల్ గా మనం కేక్ ఇంట్లో తయారు చేస్తున్నాం అంటే అందరికీ రకరకాల డౌట్స్ ఉంటాయి, కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఒక ఎక్విప్మెంట్ ఇది కావాలి, ఇలాంటి యూటెన్సిల్స్ లోనే మనం కేక్ చేయగలము. సపోజ్ ఆ పర్టికులర్ యూటెన్సిల్స్ లేకపోయినా మన ఇంట్లో కేక్ చేసుకోవచ్చు అని అంటే చేసుకోవచ్చండి. కుక్కర్ లో కూడా కొంతమంది చేస్తారు, అలా కూడా చేయొచ్చు. నేను కేక్ పాత్రలో కూడా అమ్ముతుంటారు, వాటిలో కూడా చేయొచ్చు. నేనైతే మా ఇంట్లో ఓవెన్ లో చేసుకుంటా. చెప్పండి ఎలా చేసుకోవాలి మనం స్టార్టింగ్ నుంచి కూడా? మిక్సీ జార్ లో చేస్తానండి. మిక్సీ యూజ్ చేసి నేను చేస్తాను. దాంట్లోనే ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి కలిపించుకుంటాం. డైరెక్ట్ గా మనం కేక్ పాత్రలో వేసేసుకోవడమే. చెప్పండి ఎలా చేద్దాం? మిక్సీ జారు అయితే మనం కేక్ చేసేదానికి క్వాంటిటీ చూసుకోవాలండి. ఇప్పుడు మా కేక్ పాత్రకి తగ్గట్లుగా నేను క్వాంటిటీస్ చెప్తాను. నేను ఈ 1/2 గ్లాస్ అందరి ఇంట్లో ఉంటాయి కదా, ఈ 1/2 గ్లాస్ తోటి నేను చెప్తాను కొలతలు. ఎందుకంటే కేక్ ముందు కొలతలు అవసరం. ఎలా పడితే అలా వేస్తే అది రాదు. ప్రాపర్ మెజర్మెంట్స్ కంపల్సరీ. అలాగే అండి. కాబట్టి ఈ కేక్ ఈ గ్లాస్ తోటి 1/2 గ్లాస్ తోటి నిండగా మనం మైదా పిండి తీసుకోవాలి.
పట్టిందండి, మొత్తం పట్టి సో మనము మొత్తం అయ్యే వరకు అంత పిండి ఉన్నా ఎంత పిండి కొంచెం ఎక్కువైనా ఎంత పడుతుంది. పడుతుందా? ఓకే ఓకే. ఈ గ్లాస్ తోటి నిండగా తీసుకోవాలండి. ఓకే, అది మనం ఒక పక్క పెట్టుకోవాలి. దీన్ని జల్లించిన పిండి దీంట్లోని టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఓకే నిండగా తీసుకోవాలి. ఇది కలిపియాలి. ఓకే, ఇది బేకింగ్ సోడా, అది హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా. రెండు వేసిన తర్వాత ఇది మంచిగా మిక్స్ చేయాలి, ఒక దగ్గర ఉండిపోకుండా. మీరు ఏ ఏ రకాల కేక్స్ చేస్తూ ఉంటారు ఇంట్లో? నేనండి ఈ డ్రై ఫ్రూట్ కేక్ చేస్తాను, దాంట్లో కొన్ని చేంజెస్ తోటి చేస్తుంటాను. ఆరెంజ్ జస్ట్ వేసి చేస్తాను, అది ఆరెంజ్ కొద్దిగా ఫ్లేవర్ వస్తుంది. అలాగే కోకో పౌడర్ తోటి చేస్తాను. అన్ని రకాలు చేస్తూనే ఉంటానండి. ఈ క్రిస్మస్ టైంలో 15 కేకులు నేను చేస్తానండి ఈ డిసెంబర్ లో, ఎందుకంటే ఎక్కువ పంచుతాం మేము ఫ్రెండ్స్ కి. మా ఇంటికి క్యారల్స్ వస్తారు, క్రిస్మస్ క్యారల్స్, వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కేక్స్ పెడతారండి. మీకు ఎంతమంది కిడ్స్ అండి? నాకు ఒక్కడే బాబు అండి. ఓకే, బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్. తర్వాత నెక్స్ట్ షుగర్ అండి. షుగర్ కూడా ఈ గ్లాస్ కి కొలతమాట. నెక్స్ట్ ఆయిల్. ఓకే, హాఫ్ గ్లాస్ అండి? హాఫ్ గ్లాస్ కాదండి, ఇంకా 3/4 పైన కొద్దిగా. ఓకే, ఇవన్నీ మనం మిక్సీలో ఒక దాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ముందుగా ఎగ్స్ బీట్ చేసి ఫస్ట్ వేయాలి. మామూలుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో అన్ని ఇంగ్రీడియెంట్స్ చేస్తారు కదా, చేస్తారు. అంత ఇది లేకుండా మనం ఇంకా ఈజీగా దీంట్లో అయిపోతుంది. ముందు ఎగ్స్ అండి, మూత పెట్టి ఈ కేక్ చేసినప్పుడు మాత్రం కొద్దిగా మీరు నాకు హెల్ప్ చేయాలి. అలాగే మీరు కేక్ పట్టు ఇది నేను వేసినప్పుడు మాత్రం మీరు వచ్చి పట్టుకుందరు. ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు అక్కర్లేదు, ఇప్పుడు నేను పట్టుకుంటా. ఇప్పుడు అయింది కదండి, దీనిలో షుగర్ వేయాలి. మన పైనుంచి వేసేస్తాం. ఓకే, వేసాం కదండి. నెక్స్ట్ ఏం వేద్దాం? నెక్స్ట్ ఆయిల్. ఓకే, ఇప్పుడు ఎసెన్స్ చేయాలండి. ఓకే, వెనిలా ఎసెన్స్. వెనిలా ఎసెన్స్ మన క్వాంటిటీ ఎక్కువ కాబట్టి 2 స్పూన్స్. ఓకే, ఇప్పుడు మీరు క్వాంటిటీ చెప్తున్నారు కదండి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి ఇంత స్పెసిఫిక్ గా మెజర్మెంట్స్. సో ఈ కేక్ తయారైన తర్వాత అంటే జనరల్ గా ఎంత మందికి సరిపోతుంది? హౌ మెనీ కేజీ ఇస్ ఇట్? ఇది 1/2 kg పైన ఉంటదండి.
ఒక 30 పీసెస్ అలా వస్తాయి. ఓహో. ప్రశాంత్ గారు ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు షుగర్ క్యారమెల్ చేయాలండి. ఓకే. స్టవ్ కొద్దిగా ఆన్ చేయాలి. ఆన్లోనే ఉందండి. దీంట్లో ఒక 2 స్పూన్స్ షుగర్ వేయాలి. మీరు ఇలా ఈ డిసెంబర్ నెలలో 15 కేకులు చేస్తే మీ ఫేవరెట్ కేక్ ఏంటి ప్రశాంత్ గారు? ఆరెంజ్ ఫ్రూట్ కేక్ అండి. ఆరెంజ్ ఇష్టమా బాగా? ఆరెంజ్ ఫ్లేవర్ తోటి చేస్తాను, అది మంచిగా వస్తుంది. సో ఇది క్యారమెల్ ఎలా అవుద్ది అంటే మనం షుగర్ ని మెల్ట్ చేయాలా? మెల్ట్ చేయాలి. ఓకే. ఎంతసేపు? కొద్దిగా కలర్ మారుతుందండి. మెయిన్ ఇది కలర్ గురించే, కేక్ కలర్ రావాలి కదా, ఆ కేక్ కలర్ గురించి కొద్దిగా మార్చాలి. ఓ. ఇలాగే రావాలండి. ఇది ఓన్లీ కలర్ గురించే. ఇప్పుడు మీరు కొద్దిగా మిక్సీ పట్టుకోండి. ఓకే. మిక్సీ మూత తీస్తే, మూత తీసిన వెంటనే ఇది వేసిన వెంటనే మీరు మూత పెట్టి ఆన్ చేయాలి. ఇప్పుడు నేను పట్టుకోలేదు ఇది. ఇప్పుడు మైదా వేయాలండి. మళ్ళీ ఆన్ చేయాలి. మళ్ళీ ఆన్ చేయాలి. ఆన్ చేయాలి. మళ్ళీ ఓపెన్ చేయాలి. ఓకే. అయిపోయిందండి. వావ్. ఈ మిక్స్ అయిపోయిందండి. ఈ ఇసుక ఉంటుంది కదా, దీన్ని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఓకే. మొత్తం ఆయిల్ తోటి గ్రీస్ చేయాలండి పాత్రని. ఈ మొత్తం ఈ కేక్ పాత్రని గ్రీస్ చేశాను ఆయిల్ తోటి. దీనిలోని మైదా పిండి డస్ట్ చేయాలన్నమాట. అప్పుడు కేక్ మనం వేసిన తర్వాత అది మంచిగా ఈజీగా బయటకు వచ్చేస్తుంది. సో ఇలా చల్లుకోవాలి మనం అంతేనా? అంతే చల్లుకొని అయిందండి. ఇప్పుడు దీనిలోని ఓకే మనం ఈ మిక్స్ చేసాం కదా, అవును, దీంట్లో డ్రై ఫ్రూట్స్ అవి వేసుకోవాలి. ఓకే. ఖర్జూరం, టూటీ ఫ్రూటీ, జీడిపప్పు, కిస్మిస్, బాదం, పిస్తా, అలాగే డ్రై ఫ్రూట్స్ కొన్ని. ఇప్పుడు ఈ మిక్స్ని మనం దీంట్లో వేస్తూ మధ్య మధ్యలో మళ్ళీ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తుండాలి. ఓకే. అన్ని వైపులు సమానంగా. అయింది కదండి. దీన్ని మూత పెట్టేసి, ఇసుక అప్పటికే వేడి ఉంటుంది, మనం ముందునే స్టవ్ ఆన్ చేసాం కాబట్టి ఆ వేడెక్కిన దీని మీద పెట్టి
సిమ్లోనే ఓకే ఒక హాఫ్ అన్ అవర్ కానీ హాఫ్ అన్ అవర్ టు 30 to 40 minutes ఓకే లోనే అది కేక్ మనకు అవుతుంది. ఓకే అయ్యేటప్పుడు మనం పొలబెట్టి చూస్తే తెలిసిపోతుంది మనకి అయిందో లేదో అన్నది. ఓ నైస్, వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. సో స్టవ్ ఆఫ్ చేయనా? ఆఫ్ చేసేయండి. ఇప్పుడు పుల్లపెట్టి మనం చూసామనుకోండి, ఆ దాని పుల్లకి మనకి ఏం తగలకూడదు అన్నమాట. అలాగంటే ఉడికిపోయినట్టు. ఓకే, కాబట్టి ఇంకా అది పూర్తి అయిపోయినట్టే. ప్లమ్ కేక్ ఇస్ మై ఫేవరెట్ కేక్. చాలా ఇష్టం ప్లమ్ కేక్ అంటే. ఇప్పుడు తింటారు కదా. yes, can't wait. సో మనం డిష్ అవుట్ చేసేద్దామండి. డిష్ అవుట్ చేసేద్దామండి. అయితే కొద్దిసేపు వేడి ఉంటుందండి, అది చల్లగా అయిన తర్వాత మనం డిష్ అవుట్ చేద్దాం. ఇప్పుడు డిష్ అవుట్ చేద్దాం. It's really good. ఎలా ఉంది? With all the tutti frutti, cashew nuts, ఎంత ఇట్లా delicious, yummy yummy కనిపిస్తుంది నాకైతే. టేస్ట్ చాలా బాగుంటుందండి. సాయిశ్రీ గారు, ఇప్పుడు కేక్ని కట్ చేద్దాం. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా అండి. చూస్తున్నారు కదండి, వెనిలా ఎసెన్స్ కేక్ రెడీ అయిపోయింది. అండ్ నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామని. టేస్ట్ చేసి మీకు కూడా చెప్పేస్తాను. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. వెనిలా డ్రై ఫ్రూట్ కేక్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు, గోధుమ పిండి, మైదా పిండి, డ్రై ఫ్రూట్స్, టూటీ ఫ్రూటీ, ఖర్జూరం, బేకింగ్ సోడా, వెనిలా ఎసెన్స్. వెనిలా డ్రై ఫ్రూట్ కేక్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో మైదా పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకుని అందులో ఎగ్ బీట్ చేసి పంచదార, నూనె, 2 స్పూన్లు వెనిలా ఎసెన్స్, ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండి మిశ్రమం ఇవన్నీ వేసి మిక్సీ పట్టించి కేక్ పాత్రలోకి షిఫ్ట్ చేసి పొయ్యి మీద పెట్టి ఒక 30-40 నిమిషాల పాటు కుక్ చేసుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, వెనిలా డ్రై ఫ్రూట్ కేక్ రెడీ. ఇప్పుడు టేస్ట్ చేద్దాం అండి, మన ఇద్దరం కలిసి చేద్దాం. క్రిస్మస్ కదా, మీరు కూడా తినండి. ఇక్కడ ఒక స్లైస్ ఉంది, నేను కూడా టేస్ట్ చేస్తాం. కమ్. ఎలా ఉందండి? చాలా బాగుందండి, వెరీ యమ్మీ. థ్యాంక్ యూ. కేక్ తిన సందర్భంగా మరోసారి మీకు మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ రెసిపీ ఏంటండి? కలకలాలు. కలకలాలు. ఓ, ఎప్పుడు వినలేదు దీని గురించి. ఇది కొద్దిగా ఒరిస్సా వంట అండి. ఆహా, మా ఆడపడు చెప్పారు. సో స్వీటా హాట్ అండి? స్వీట్ అండి. ఓకే, ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేమి కావాలి? దానికి కావాల్సినవి గోధుమ పిండితో వాటిని చేస్తున్నాను. గోధుమ పిండి, షుగర్ పౌడర్, ఎగ్స్, నెయ్యి, బేకింగ్ సోడా, జాజికాయ పౌడర్. ఓకే, స్టార్ట్ చేద్దామా? చేద్దామని. చెప్పండి ఎలా చేయాలి. ముందు ఒక బౌల్ కావాలండి. బౌల్ తీసుకుని ఓకే ఎగ్స్ బీట్ చేయాలి. ఓకే, వీటిని ఈ ఎగ్ బీటర్ తోటి బీట్ చేయాలి. ఓకే, దీనిలోని షుగర్ పౌడర్ వేయాలండి. దీనికి 1/2 కప్పు షుగర్ పౌడరు, 1 కప్పున్నర గోధుమ పిండి పడుతుంది. ఓకే, మీరు కలుపుతూ ఉండండి, ఈలోపు నేను స్టవ్ వెలిగిస్తాను. నెయ్యి ఒక 2 స్పూన్, దీనిలో కొద్దిగా అది ఆ వాసన అది కూడా ఇంజిన్ అవ్వడానికి, మంచి ఫ్లేవర్ రావడానికి జాజికాయ పౌడర్ ఓకే కొద్దిగా వేయాలండి, 1 స్పూన్ వరకు. ఓకే, దీనిలోని బేకింగ్ సోడా ఒక
పించ్ వేయాలి, కొద్దిగా ఫ్లఫీగా రావడానికి. ఇప్పుడు ఇది తీసేసి మన గోధుమ పిండి మిక్స్ చేసుకోవాలి. ఓకే. పిండి తయారైపోయింది కదండి. ఈ విధంగా ముద్ద కొద్దిగా గట్టిగా కలుపుకోవాలండి. ఓకే. వీటిని మళ్ళీ చిన్న చిన్న బాల్స్ లెక్క చేసుకోవాలి. ఓకే. వీటిని మనం చేసాం కదా, ఇక్కడ నెయ్యి కొద్దిగా చేసుకొని ఓకే. ప్లేట్స్లో చేద్దాం. ఓకే. సో మనం చేసి పెట్టుకున్నాం కదండి, గవల్లో ఉన్నాయి ఎగ్జాక్ట్ గా కలకలాలు. కలకలాలు. ఓకే. మరి ఏం చేయాలి ఇప్పుడు మనం? వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి, సిమ్ లోనే చేసుకోవాలి. ఓకే. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు ఒక్కటి కలకలాలు రెడీ అయిపోయినాయి కదండి. అయినాయండి, బ్రౌన్ కలర్ రావాలి. ఎస్. స్టవ్ ఆఫ్ చేసేస్తాం. చేసి కలకల రెడీ అయ్యాయండి. టేస్ట్ చూసి చెప్పండి. ఓకే అండి, చూస్తున్నారు కదండి, కలకలాలు రెడీ అయిపోయినాయండి. టేస్ట్ చెప్తాను ఎలా ఉందో, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. కలకలాలు తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, పంచదార, కోడిగుడ్లు, బేకింగ్ పౌడర్, నెయ్యి, జాజికాయ పొడి. కలకలాలు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఎగ్స్ బీట్ చేసి పంచదార పొడి వేసి బీట్ చేస్తూ నెయ్యి, జాజికాయ పొడి, బేకింగ్ సోడా వేసి కలిపి చిన్న చిన్న గవ్వలుగా చేసి డీప్ ఫ్రై చేసి డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, కలకలాలు రెడీ. ఇవి టేస్ట్ చేయబోతున్నానండి. ఇవి చూద్దాం ఎలా ఉన్నాయి. ఇవి చాలా బాగున్నాయండి, వెరీ టేస్టీ. తినండి మీరు కూడా. చాలా బాగుంది, క్రిస్పీగా. ఇవాళ మీరు పరిచయం చేసిన కేక్ చాలా బాగుంది, అలాగే ఇది కూడా, ఈ స్వీట్ కూడా చాలా వెరైటీగా చాలా బాగుంది. థ్యాంక్ యూ. మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి ఇంత మంచి రెసిపీస్ పరిచయం చేసినందుకు. ఓకే, మీకు స్పెషల్ గిఫ్ట్ క్రిస్మస్ సందర్భంగా. థ్యాంక్ యూ అండి. సో ప్రశాంత్ గారు, మీరు చెప్పండి, నల్గొండ నుంచి చక్కగా ఇక్కడి వరకు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చారు మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేద్దామని. మీకు ఎలా అనిపించింది? మంచిగా అనిపించిందండి. కొద్దిగా టెన్షన్తో వచ్చాను కానీ అంత కూల్గా అయిపోయింది. నైస్. సహకరించిన టెక్నీషియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఓకే, మీకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు. మరోసారి మెరీ క్రిస్మస్. థ్యాంక్స్. ఎంజాయ్ దిస్ డే విత్ యువర్ ఫ్యామిలీ. ఈటీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. సో ఇవాళ క్రిస్మస్ స్పెషల్ సందర్భంగా ప్రశాంత్ గారు మనకు పరిచయం చేసిన ఈ స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. ఇంట్లో క్రిస్మస్ సందర్భంగా ట్రై చేయండి, అందరితో ఈ రెసిపీస్ ని షేర్ చేయండి. మరోసారి మా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ మెరీ క్రిస్మస్. అందరూ ఇంట్లో బాగా సెలబ్రేట్ చేసుకోండి. టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ బాయ్.